బనకచెర్లకు బ్రేక్. ఈ వార్త ప్రధానంగా మీద మనం ఖచ్చితంగా చర్చించాల్సిన అంశం మిత్రులారా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. దీనికి పర్యావరణ అనుమతి కోరుతూ అవసరమైన విధి విధానం టర్మ్స్ అండ్ రిఫరెన్సెస్ జారీ చేసేందుకు కేంద్ర అటవీ పర్యావరణ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు చెందిన నిపుణుల మదింపు కమిటీ ఈఏసీ నిరాకరించింది. ప్రాజెక్టుకు ముందుకు తీసుకెళ్లాలా వద్దా అనే అంశంపై కేంద్ర జల సంఘమే సిడబ్ల్యూసీ తుది నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. అంతర్రాష్ట్రాల అంశాలు ఇమిడి ఉన్న రాష్ట్ర అంచనాలకు టీఓఆర్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ నిర్ణయించలేమని చెబుతూ ప్రతిపాదన వెనక్కి పంపింది. బనకచెర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి తీసుకోవడానికి వీలుగా టీఓఆర్ జారీ చేయాలని కోరుతూ జూన్ 5న ఏపీ దరఖాస్తు పెట్టుకోగా దీనిని జూన్ 17న ఈఏసీ రివర్ వ్యాలీ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ చైర్మన్ జీజే చక్రపాణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అదే దానికి సంబంధించిన సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. ఇక ప్రాజెక్టు పర్యావరణ అనుమతికి విధి విధానాలు జారీ చేయలేం, అంతర్రాష్ట్ర అంశాలు ఇమిడి ఉన్నదో టీఓఈ నిర్ణయించలేం. అయితే దీని మీద చాలామందికి ఒక బనకచెర్లకు సంబంధించిన దాని మీద ఎవ్వరి డబ్బాలు ఎవ్వరి కథ వాళ్ళు బనకచెర్లని మేము అడ్డుకున్నాం అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం చాలా గొప్పలు కొట్టుకుంటే చెప్తా ఉంది. తెలంగాణ మంత్రులు కూడా ఈరోజు మధ్యాహ్నం ఏదనుకుంటా ప్రజా భవన్లో ఈరోజు అక్కడికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారని చెప్పేసి ఒక వార్త అయితే మనకు వినిపిస్తూ ఉంది. అయితే నిజానికి బనకచెర్ల వల్ల బనకచెర్ల ఒకవేళ ప్రాజెక్ట్ కడితే నిజంగా బనకచెర్ల కనుక తీసుకొని వస్తే ఏపీ ప్రభుత్వానికి ఎంత లాభం అంటే ఒక్క పిట్ట ఏమంటారుగా వన్ షాట్ టూ బర్డ్స్ అన్నట్టుగా ఈరోజు పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే అదొక మాస్టర్ మైండ్ తోటి ఈరోజు బనకచెర్ల రెండు రాష్ట్రాల్లో కూడా మేమంటే మేము చేసుకున్నామని చెప్పేసి ఒక గొప్ప ఏమంటారు దాన్ని ప్లాన్కి అయితే అది ఉంది. ఈరోజు చంద్రబాబు గురు శిష్యులు అంటారు, మీరు గురు శిష్యులం కాదు ఏం కాదు, చంద్రబాబుని ఇలా తల ఉంచేసి ఇలా బనకచెర్లని అడ్డుకున్నా అని చెప్పేసి ఏమో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు జబ్బాలు జరుచుకుంటున్నటువంటి పరిస్థితి. లేదు మాకైతే అవసరమే లేదు, వాళ్ళు కూడా మేము వేసినాం, ఏదో మేము సిడబ్ల్యూసీ ఇచ్చినా కూడా వాళ్ళు మాకు అనుమతులు ఇవ్వలేదని చెప్పేసి అక్కడ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు. నిజానికి ఒకసారి బనకచెర్లకు సంబంధించిన దాని మీద ఒక వార్త అయితే నేను మీకు చూపించదలుచుకున్నా. రైట్, ఆంధ్ర ఆలోచన పరులు చెప్తున్నారు బనకచెర్ల అనేది ఒక గుదిబండ. ఇది muchada.com సంబంధించిన దాంట్లో వచ్చేసింది. ఇది రేవంత్ రెడ్డి చెబుతున్నదే ఆంధ్ర ఆలోచన పరులు చెప్తున్నారు. బనకచెర్ల ప్రాజెక్టు ఎవరికి ఉపయోగకరం కాదు అని, తెలంగాణకే కాదు అది ఏపీకి కూడా నష్టదాయకని చెప్తున్నారు. ఏపీ వెంకటేశ్వరరావు తెలుసు కదా, చంద్రబాబు అంటే తనంటే చంద్రబాబు నాయుడు యొక్క ప్రధాన అనుచరుడు చెప్తున్నటువంటి మాట ఇది ఏపీ వెంకటేశ్వరరావు అన్నమాట. ఈ కారణంతోనే కదా జగన్ టార్గెట్ చేశాడు. సరే, విషయం ఏంటంటే తనతో పాటు చాలామంది ఆంధ్ర విజ్ఞులు ఆలోచన పరులు చంద్రబాబు ప్రతిపాదించిన బనకచెర్లను వ్యతిరేకిస్తున్నారు. ఇది ఒక ఇంట్రెస్టింగ్ వార్త, దీన్ని చూద్దాం ఒకసారి. బనకచెర్ల మనకొద్దు మానుకోండి, ప్రాజెక్టుల నిర్మాణ ప్రజల కోసం నిర్మించాలి, అది కాంట్రాక్టర్లకు నేతలకు కాసుల పంట మాత్రమే. పాత కొత్త ప్రభుత్వాలను అనుసరించే ఏకైక శక్తిగా మెగా ఇంజనీరింగ్ సంస్థ ఏపీకి ఆ ప్రాజెక్ట్ ఒక గుదిబండ. రైట్, ఏపీకి ఆ ప్రాజెక్టు గుదిబండ అని చెప్పేసి ఇది ఎప్పటికైనా ఈ ఆంధ్రాలో ఉన్నటువంటి మేధావి వర్గం అయితేనేంది, లేకపోతే తన సొంత అనుచరులు చెప్తున్నటువంటి మాట బనకచెర్ల మనం కట్టొద్దు అని చెప్పేసి కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్న వెంటనే కేంద్రానికి ఒక లెటర్ రాయడం, వాళ్ళు ఎమ్మటే దాన్ని మేము అనుమతులు ఇవ్వమని చెప్పడం. రైట్, మేము చూసినామా ఇలా అట్లా పోరాడి మొత్తం మేము ఆంధ్రప్రదేశ్తో పోరాడి అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రితో పోరాడి ఈరోజు మేము బనకచెర్లను అడ్డుకొని ఈరోజు మేము పవర్ ప్రాజెక్ట్ ఇవ్వబోతున్నామని చెప్పేసి కూడా ఈరోజు వీళ్ళు ఇక్కడ ఈ రాష్ట్రానికి సంబంధించిన నేతలు చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. రైట్, కృష్ణా గోదావరి నది జలాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కుల కోసం పోరాటం, పోలవరం గోదావరి సోమశీల పెన్నా అనుసంధానం చేయండి, రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనాలను ప్రజలే రక్షించుకోవాలి. ఆలోచన పరుల వేదికలో గలం విప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, ఐఏఎస్ రిటైర్డు, కొమ్మంపాటి పాపారావు, అక్కినేని భవానీ ప్రసాద్, టి లక్ష్మీనారాయణ. ఇదంతా కూడా ఆంధ్రాకు సంబంధించిన బనకచెర్ల వద్దురాబాబు, బనకచెర్ల మనం గట్టొద్దు అని చెప్పేసినటువంటి మేధావి వర్గం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి విన్నవించినటువంటి ఒక వార్త ఇది. బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలంటూ విజయవాడ వేదిక మేధావుల రంగంలో దిగారు. దీనికోసం త్వరలో కార్యాచరణ రూపొందిస్తామని, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఇది ఖచ్చితంగా మెగా కృష్ణారెడ్డి కంపెనీ ప్రయోజనాల కోసమే చేపట్టే ప్రాజెక్టేనని చెప్పేసి కూడా వాళ్ళ ఒక ఆలోచన పనులు చెప్తున్నటువంటి మాట. దాంతోపాటు అదే బనకచెర్ల ప్రాజెక్ట్ కేవలం కాంట్రాక్టర్లు రాజకీయ నాయకుల కడుపు నింపేందుకు తప్ప రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చదని, ఇది కేవలం రాష్ట్రానికి గుదిబండగా ప్రాజెక్టుగా మారుతుందని చెప్పేసి కూడా ఏదైతే ఈ మేధావులకు సంబంధించిన రంగం మేధావుల సంఘానికి ఏమంటారు దీన్ని, అదే ఇంకా అది దాని పేరేమి మేధావులు ఎవరు ఏందో ఏం కదా,
అక్కడ బదులు ఒకటి ముఖ్యమంత్రి వద్ద పలుకుబడి ఉంది. పాత కొత్త ప్రభుత్వాలకు అనుసంధానకర్తగా ఉన్న మెగా కంపెనీ అధినేత కృష్ణారెడ్డి కంపెనీ కోసమే బనకచెర్ల ప్రాజెక్టు అన్న అనుమానం తెరపైకి వచ్చింది. ఈ ప్రాజెక్టుపై మెగా కృష్ణారెడ్డి సీఎం చంద్రబాబు తాజాగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినట్టు తెలిసిందని వ్యక్తులు వెల్లడించారు. ప్రధాన ప్రతిపక్షం కాంట్రాక్టర్ కంపెనీతో కుమ్ముక్కైనందున దీనిని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనని పిలుపునిచ్చింది. మాజీ డీజీపీ ఏపీ వెంకటేశ్వరరావు, కుమ్మంపాటి బాబురావు, అక్కినేని భవానీ ప్రసాద్, టి లక్ష్మీనారాయణ కలిసి జరిపిన వేదిక విజయవాడలో ప్రెస్ మీట్ నిర్వహించింది. రైట్, ఇదంతా ఓకే. రైట్, అదే చెప్తున్నాను. బనకచెర్ల అనేది ఎప్పుడు వచ్చింది తెర మీదకి? ఆంధ్రప్రదేశ్ గోదావరి మిగులు జలాలు తీసుకుపోతుంది, దాని మీద ఒక ప్రాజెక్ట్ కట్టబోతుందని చెప్పేసిన అంశానికి సంబంధించి దాని మీద వచ్చింది. రైట్, ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా దీని మీద విపరీతంగా కొట్లాడ చేసింది. ఖచ్చితంగా ఈ బనకచెర్లను అడ్డుకొని తీరుతామని చెప్పేసి కూడా అన్నది. కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వం మాత్రం ఏం చేసింది? అరే వృధా జలాలు కాళేశ్వరం కట్టేసి ఈరోజు ఈ బనకచెర్ల పాపం బీఆర్ఎస్ పార్టీదే అని చెప్పేసి అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి ఇరిగేషన్ మినిస్టర్ మాట్లాడిన మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు మనం చూస్తూ ఉన్నాం. మిగులు జలాలను ఆంధ్రప్రదేశ్కు తరలిస్తే ఏం చేస్తే తరలించుకోపోతున్నారని చెప్పేసి ఒక విభిన్న స్వరాలు వినిపించిన మాట మనం చూస్తున్నాం. అవసరమైతే ఆ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని నేను పోయి మాట్లాడతా, లేకపోతే ఆయన ఇక్కడ పిలిపించుకొని 4 రోజుల తర్వాత కూడా మాట్లాడతా అని చెప్పేసి ఇప్పుడు ముఖ్యమంత్రి అన్నమాట మనం విన్నదే. కానీ బనకచెర్ల అంశానికి సంబంధించిన అది కడితే నిజంగా అసలు ఆంధ్రప్రదేశ్కు ఎలాంటి కూడా ఉపయోగం లేదని చెప్పేసి అక్కడ ఉన్న మేధావి సంఘం చెప్తున్నటువంటి మాట. కానీ బనకచెర్లను ఈరోజు మేము అడ్డుకున్నాం, బనకచెర్ల ఈరోజు మాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అనుకునే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి నిజంగా చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్ట్ కట్టాలి అనుకుంటే మాత్రం ఆయనకు ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి పలుకుబడి అయితేనేది, ఆయనకు బీజేపీతో ఉన్నటువంటి అదైతేనేది పరిమితులతో కూడినట్లు, లేకపోతే దానికి అనుమతులు తెచ్చుకోవడం పెద్ద విషయమా? అది కాదు విషయం. వాళ్ళు అది వద్దనుకున్నారు కాబట్టే, బనకచెర్ల ఆడ కట్టొద్దు అనుకున్నారు కాబట్టి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మేధావి వర్గం చెప్పింది కాబట్టి చంద్రబాబు దాన్ని వెనక తగ్గడం జరిగింది. కానీ వెనక తగ్గడంలో మాత్రం ఒక మంచి కీలకమైన ప్లాన్ అయితే వేసిండు. రైట్, దీనికి ఏం చేసిండు? సిడబ్ల్యూసీకి లెటర్ రాసిరు, పర్యావరణ అనుమతులకు లెటర్ రాసిరు. అక్కడ వాళ్ళు ఎట్లా ఒప్పుకోవడం తెలిసి కాబట్టి ఒప్పుకోలేదని చెప్పేసి వీళ్ళకి కూడా, అంటే మేము అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అయితేనేది, కాంగ్రెస్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి వీళ్లకు మేలు జరిగేలా అక్కడ ప్రజల నుంచి కూడా వ్యతిరేకత రాకుండా ఇక్కడ బాబు గారు ఆడుతున్నటువంటి ఆటలో ఇదంతా జరిగిందని చెప్పేసి కూడా మీకు ఈ బనకచెర్ల అంశానికి సంబంధించి చెప్పే ప్రయత్నం చేస్తున్నా. నాకు తెలిసి ఈరోజు జరిగే పవర్ ప్రజెంటేషన్లో కూడా ఇదే విషయం చెప్పబోతారు ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి. బనకచెర్ల అనేది మేము అడ్డుకున్నాం, మేము అడ్జస్ట్ ఏం లేదు, లొటపేస్ అనుకున్నది లేదు, ఏం లేదు. జరిగిందంతా కూడా అక్కడ బాబు గారు ఆడించినటువంటి ఆట, అక్కడ ప్రజల నుంచి వ్యతిరేకత రాకపోవడం, ఇక్కడ ఏదంటే తన అనుంగు పరిపాలన ఇస్తున్నటువంటి పాలకులకు కొంచెం ఏదో వెసులుబాటు కలిగించడం తప్ప దీని మీద పెద్ద రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు, దీని మీద పెద్ద విషయమే కాదు.